నమస్తే. ఇటు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పట్ల మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇటు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకముందు వర్గీకరణకు సంబంధించిన నివేదిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకొని సో రేపు రాబోయే గ్రూప్ సంబంధించిన పరీక్షలు ఏవైతే గ్రూప్ సంబంధించిన పరీక్షల ఫలితాలు ఏవైతే అందులో కంపల్సరీ ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాత ఇది ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ నడుస్తుంది. ఇంకా వైపు రాష్ట్రంలో ఇటు బీసీ కులగణన సర్వే ఇష్టం అది కరెక్ట్గా ఉందని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తుంటే తప్పుల తరగా ఉంది. సో రీసర్వే చేయాలి అది అని చెప్పి డిమాండ్ వెలువెత్తిన పరిస్థితిలో సో నివేదికను కూడా కన్ఫర్మ్ చేసింది ప్రభుత్వం. సో మాట్లాడడం ఈ రెండు అంశాలపైన మనతో పాటు మాట్లాడింది తెలంగాణ పృథ్వీరాజ్ అన్న. నమస్తే అన్న. సో ఫస్ట్ ఎప్పుడన్నా ఎస్సీ వర్గీకరణ పైన ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి మీరు కావచ్చు, మందకి సమాధిగా కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా షమీమ్ అఖ్తర్ గారికి నివేదిక ఇచ్చారు. అయినా సరే అది యథావిధిగా ఏ విధంగా అవుతుందో ఆ విధంగానే పెట్టేసినాం అని చెప్పి చెప్తాను. ఇంకోవైపు రేపు గ్రూప్ సంబంధించిన ఫలితాలు కూడా వెలువడించే పరిస్థితి. సో ఏం చెప్తారన్న? అదే యథావిధిగా ఉన్నది అనేది ఇప్పుడు ఇక మొత్తం బయటకు వస్తే మొత్తం తెలుస్తుంది. యథావిధిగా ఉంటే అది సమస్య ఎప్పటికి ఉంటుంది కదా, రావణ కాష్టం లెక్క. ఆ సమస్య నిజంగానే న్యాయబద్ధంగా ఉన్నప్పుడు జనం లోపల చర్చనీయాంశం అవుతుంది, రేపు అదొక రాజకీయ అంశం అవుతుంది. అది జరుగుతుంది, అది జరగాల్సిందే. దాని మీద పోరాటం జరుగుతూనే ఉంటుంది. దీన్ని జరిగేదాన్ని ఆపేది ఏం లేదు, ఆపాలని దాన్ని స్వాగతిస్తూనే దాంట్లో పొరపాట్లు ఉన్నాయని సరిదిద్దుకోమని చెప్పినాం. పర్సంటేజ్ విషయంలో కావచ్చు, మిగతా కొన్ని ఉపకులాలు డిఫరెంట్ గ్రూప్స్ వేయాలని కావచ్చు, అది న్యాయబద్ధం అనిపించిన తర్వాతనే కమిషన్ ఎక్స్టెండ్ చేసిండు కదా. ముఖ్యమంత్రి కాదు న్యాయబద్ధం అన్న తర్వాతనే ఎక్స్టెండ్ చేసిండు దాన్ని, లేకపోతే అప్పుడే చెప్తుండే కాదు ఇదని చెప్తుండే. కానీ తన మళ్ళేదో ఒత్తిడికి గురై ఆ ఒత్తిడిలో ఉన్నాడు కాబట్టి అది సరే, అది రేపు డెఫినెట్గా అది ఒక అంశం అవుతుంది. ఇలా కాకపోతే రేపు మళ్ళీ సెన్సెస్ అయినప్పుడు అవుతుందా అది జరుగుతుంది. కూడా నెక్స్ట్ అంశం ఏంటంటే ముఖ్యమంత్రి ఖుద్ చెప్పిండు అసెంబ్లీలో ఏంటంటే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నియామకాలలో కూడా వర్గీకరణ అనేది అమలు చేస్తాము, వాళ్ళకి న్యాయబద్ధమైన వాటా వాళ్ళకి వచ్చేటట్టు చేస్తామని చెప్పిండు. అదే అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు రిజల్ట్స్ ఇస్తున్నావు, అంతకుముందు టీచర్ పోస్టులు కూడా గట్టిన అన్న తర్వాత కూడా కొన్ని ఆల్రెడీ రిక్రూట్ చేసేసిండు. సో అట్లా కాకుండా ఇప్పుడు అట్లీస్ట్ రేపెల్లుండి మీరు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు కదా, దాన్ని ఒక వారం రోజులు 10 రోజులు దీన్ని అంతా క్లోజ్ చేసి ఇప్పుడు మీరు అంటారు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ లో ఇది పాస్ చేస్తాం, చట్టం తీసుకొస్తామని చెప్పని అంటున్నారు కదా. మరి చట్టం తీసుకొచ్చినాక పెట్టి ఆర్డినెన్స్ ఏదో నువ్వు ఏం చేస్తావో దాన్ని లీగల్గా ఏం చేస్తావో చేసి ఆ నౌకర్లు వీటికి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాం. అది న్యాయబద్ధమైన డిమాండ్, సమాజం ఒప్పుకుంటుంది. అలా వారం 10 రోజుల మట్టుకే దాన్ని ఏదో ఆపాలి రిజల్ట్స్ అట్లని కాదు. వీళ్ళకి ఆల్రెడీ తేలిపోయింది అన్యాయం జరుగుతుందని తేలిపోయింది. ఇప్పుడు వచ్చే దాంట్లో నువ్వు న్యాయం చేయమని చెప్తున్నాం అంతనే. సో ఇంకా వైపున ఇటు బీసీలకు సంబంధించి బీసీ వర్గీకరణ బీసీ కులకు సంబంధించిన సర్వేలో కూడా సో 42% రిజర్వేషన్ ఉందని చెప్పి చెప్తాను. కానీ మనం బీసీల జనాభా పెరిగింది అని చెప్పి కూడా డిమాండ్ ఉంది. సో దానిలో కూడా ఎలాంటి బీసీ సంబంధించిన నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఎలాంటి నివేదికలు ఇచ్చినా సరే ప్రభుత్వం తీసుకోకుండా దాన్ని యథావిధిగా 42% అని ఫిక్స్ చేసింది. దీనిపై అది 42% వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి రాజకీయ పరమైన కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, విద్యాపరంగా ఇస్తా అని చెప్పిండ్రు. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు, బీసీ డిక్లరేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఇవ్వాల్సిందే. కానీ జనాభా లెక్కల కాడికి వచ్చే వరకు మాత్రం దాంట్లో డెఫినెట్గా దాంట్లో తప్పుల తడక అని చెప్పని అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు అందరం మొత్తుకుంటున్నది. అది ప్రాపర్గా జరగలేదు. వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకోకుండా మూర్ఖత్వంలో పోయింది అనుకో, అది అగైన్ ఎలక్షన్ ఎజెండాగా రేపు పొద్దుగాల నిలబడబోతుంది. జనానికి చెప్తాం కదా. మరి అంతకు ముందేమో 52 ఉన్న కాడిది 46కి ఎట్లా పడిపోతుంది, ఏ కారణాల వల్ల పడిపోతుంది, అది నువ్వు చెప్పాలి కదా. అంటే ఏదో తప్పుల తడక అనేది అంటే తేలిపోయింది, అది క్లియర్గా తేలిపోయింది. దాన్ని రేపు నువ్వు కరెక్షన్ చేసుకోకపోతే డెఫినెట్గా రేపు జనం లోపల తీసుకోకపోతే మా బీసీ సామాజిక వర్గాలు కావచ్చు, సమాజం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది కదా, వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా చూస్తున్నది. రేపు వాళ్ళు రాజకీయంగా దాన్ని పర్యవసానాలు కూడా వాళ్ళు చూస్తారు. వాళ్ళు దే హావ్ టు డాన్స్ టు ది మ్యూజిక్. అప్పుడు కొడతారు ఎలక్షన్స్ వచ్చే టైం వరకు. అదొక అంశంగా మారబోతున్నది. అది వీళ్ళకి అర్థమైతే లేదు. నువ్వు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తా అంటే నువ్వు చేసిన దాన్ని కూడా ప్రాపర్గా చేయకుండా కనుక ఉండేది ఉంటే జనం ప్రజాకోర్టులో రేపు పొద్దుగాల వాళ్ళు దోషులుగా నిలబడబోతారు. అంతే, అందుకని ఎక్కువ ఏం లేదు. జనానికి కూడా ఇప్పుడు ఈ అంశం ఎప్పటికి చెప్తూనే ఉంటాం కదా, మాట్లాడుతూనే ఉంటాం కదా. ఎట్లయితే మేము ఆల్రెడీ చెప్పిన బీసీలు సంసారాలు చేస్తలేరా, ఓన్లీ వేరే వాళ్ళే సంసారాలు చేస్తారా, మరి జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు తగ్గుతా గంత పర్సెంటేజ్ ఎట్లా తగ్గుతుంది? సో అందుకని ఇది అంతే. ఏంటంటే నువ్వు న్యాచురల్ జస్టిస్ నువ్వు ఏది మాట్లాడినా కానీ ఎట్లున్నా కానీ అది పెరిగింది. డిఫరెంట్ లెక్కలు అన్ని చూసినా, జనాభా ప్రాతిపదిక చూసినా, ఏది చూసినా కానీ అవన్నీ నువ్వు చదువుకున్న వాళ్ళను, ఓటర్లను అయిన వాళ్ళని కాలంలో ఎన్న చూసినా కానీ చాలా డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. లెక్కలు చాలా ప్లాట్ఫామ్ చర్చలు జరిగినాయి దాని మీద. సో ఇది ఎప్పటికీ అది ఉన్నప్పుడు రావణ కాష్టం లెక్క అది నడుస్తూనే ఉంటుంది. ఫిగర్స్ చెప్తూనే ఉంటాము. జనానికి అయితే అర్థం కావాలి. రేపు కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనేది రేపు తేలిపోతుంది. సో విన్నర్గా ఇది ఎలాగైనా సరే 6 నీరైనా సరే ఏదైనా సరే ఎస్సీ వర్గీకరణ సంబంధించి దానికి చట్టం చేసిన తర్వాత గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2 సంబంధించి రిజల్ట్స్ కూడా బయట పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాను. అండ్ అలాగే ఇది కేవలం
ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఏదైతే చెప్పారో 42% రిజర్వ్, సో అది రాజకీయం కోసం అది డిక్లరేషన్ అని చెప్పేసి ఆ సర్వేలు అవన్నీ కూడా చేసి సో 42% ఏదైతే చెప్పారో అదే విధంగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు, అమలు చేస్తాను. సో ఇలాగనే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి తెలంగాణ పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, పాయింట్ ఫ్రమ్ హైదరాబాద్.